ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నీవు నడుచుకొనినా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనాల కంటే నిన్ను దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. సమస్త జనుల కంటే హెచ్చిస్తారట నిన్ను. ఆశీర్వాదాలతో నింపుతారట, దీవెనలతో నింపుతారట, మేలుతో నింపుతారట, ఉపకారాలతో నింపుతారట. అని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? చదువుతున్నా ఏం చేయాలి? దేవుడైతే యెహోవా మాట, దేవుని మాట శ్రద్ధగా వినాలి. మీరు వింటున్నట్టుగా వింటే ప్రయోజనము లేదు. వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. మీరు విన్నవారు మాత్రమే ఉంటే ప్రయోజనం లేదు, దాని ప్రకారంగా నడుచుకోకపోతే ప్రయోజనం లేదు. అందుకే మత్తయి సువార్తలో యేసయ్య అంటున్నాడు 13వ అధ్యాయంలో 15వ వచనంలో ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంలో గ్రహించి నా మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందుతున్నారు. వారి హృదయంలో ప్రమినది, వారి చెవులు వినుటకు మందముగాయను. దేవునికి మహిమ కలుగునుగాక. చెవులు ఉన్నాయి కానీ చెవులు అయిపోయింది మందం అయిపోయింది. మందం అంటే ఏమొచ్చింది అన్నమాట? చెప్పాలి, ఏమొచ్చింది? చెవులు వచ్చింది. చెవులు వచ్చినకి చెవులు అంట. చెప్పండి, సాగు చెవులు శంకు పెట్టి ఉంటుందని ఆ చెంకు పెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం చెంకులుగా ఉండగలుగుతాం. వీళ్ళకు చెవులు మందముగాయను, వారి కన్నులు మూసుకొని ఉన్నారు. చూస్తున్నారు కానీ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చూస్తున్నారు కానీ వారి కన్నులు పట్టి ఉంటున్నారు. ఈ సియోన్ ప్రార్థన మందిరంలో అంతరిక్షంలో ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు ఎన్నెన్నో. అవి లెక్క పెట్టాలంటే మన పిత మీద దాడికి చెప్పినట్టుగా లెక్క పెట్టడం మన కారణం కాదు. చేశారు కానీ నీ పట్ల, నా పట్ల ధరించదన్న వాళ్ళు ఎవరు చెప్పారు? యవనస్తులు అసలు తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది గొప్ప మేలు పొందుతున్నారు, గొప్ప ఉపకారాలు పొందుతున్నారు, గొప్ప అద్భుత కార్యాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు. ఇక్కడ కాదు, నువ్వు నమ్మితే దేవుని ఇక్కడ చూస్తావు, ఆయన అద్భుత కార్యాలు చూస్తావు, ఆయన ఆశ్చర్య కార్యాలు చూస్తావు, ఆయన గొప్ప కార్యాలు చూస్తావు. ఆయన స్వచ్ఛమైనటువంటి ఏమి లేకపోయింది గొప్పలో. నేను గొప్ప జనంగా చేసి నిన్ను దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మీరు వినటం మట్టుకే విందుకు కానీ గ్రహించరు. మీరు వినటం చెవులు మందములా చూసినప్పుడు మీ కళ్ళు ఏమైంది చెప్పండి? మీ కళ్ళు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినటం మట్టుకే విందురు కానీ గ్రహింపరు. చూసినప్పుడు చూస్తున్నారు కానీ మాత్రమే తెలుస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? వినాలి, గ్రహించాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అబ్రహాము విన్నాడు, గ్రహించాడు, దాని ప్రకారం నడుచుకుంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నడుచుకుంటే దేవుడు ఏం చేశాడు? బహుగా ఆశీర్వదించాడు. ఎవరు ఆశీర్వదించారు? చెప్పాలి. ఎవరు ఆశీర్వదించారు? చెప్పాలి. ఎవరు ఆశీర్వదించారు? దేవుడు ఆశీర్వదించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా యజమానుని దేవుడు బహుగా రాజకారణం 24 వచ్చాయి, 34-35 వచ్చినారు. ఆమె కారణం 24 వచ్చాయి, 24 వచ్చాయి, 34-35 వచ్చిన చదువుదాం. అంతటా అతడు ఇట్లనేను ఏమంటున్నాడు? నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు. ఏం చేశారు?
ఆశీర్వదించారు. బహుగా ఎందుకు ఆశీర్వదించారు? దేవుడి యొక్క మాట శ్రద్ధగా విన్నారు, గ్రహించారు, దాని ప్రకారంగా నడుచుకున్నాడు. దేవుడు రమ్మంటే వచ్చాడు, ఆకు అంటే ఆపుతాడు, పొమ్మంటే పోయాడు. అందుచేతనే దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు ఆయన. మనం అబ్రహాములాగా మనం నడుచుకోవాలి. అబ్రహాము ఆశీర్వదించబడినట్టు మనం ఆశీర్వదించబడాలి. అందు గురించి అపోస్తులైన పౌలు గలతీ సంఘానికి రాస్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 6వ వచనం, 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3:6. అతనికి నీతిగా ఎంచబడిన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నమ్మాడు, ఆయన మాట విన్నాడు. మనల్ని అంటున్నాడు, నమ్ముట నీ వలనైనట్లయితే నమ్ము వారికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము దేవుని నమ్మాడు, అది నీతిగా ఎంచబడిన. చదువు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము తెలుసుకుని దేవుడు విశ్వాసములను అన్యజనులను నీతిమంతులుగా తీర్చనని లేఖనములు చూసి ముందుగానే ఆయనకు సరిగ్గా చదవచ్చు. లేఖనములు ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని సువార్త ముందుగానే ప్రకటించబడు. అందుగురించే ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడు ఆశీర్వదించబడతాము? మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఆయన చెప్పింది చేసినప్పుడు వద్దన్నది మానేశాడు. మనమంతా ఆయన కుమారులుగా ఉన్నాము. ఆయన చెప్పింది చేద్దాము, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయన దీవెనలు పొందుకుందాం, ఆయన మేలు పొందుకుందాం. దేవుడికి మనం మర్చిపోలేదు, మనల్ని మర్చిపోలేదు, మన పిల్లలు మర్చిపోలేదు. మనల్ని దీవించాలని కోరుకుంటున్నాడు, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా 11వ వచనంలో అంటున్నాడు, ఆయన తన ప్రజలకు బలము అనుగ్రహించును, ఆయన తన ప్రజలకు సమాధానము కలుగు చేయను, ఆయన తన ప్రజలను ఆశీర్వదించును. 29వ కీర్తన 11వ వచనం. కాబట్టి తన ప్రజలు, మనం తన ప్రజలుగా ఉంటే ఏం చేస్తాం? ఆయన మాట వింటాం. ఆయన ప్రజలుగా లేవనుకోండి, ఆయన మాట మీరు వినరు. ఆయన జనంగా ఉంటే ఆయన మాట వింటాం. ఆయన ప్రజలుగా ఉంటే ఆయన మాట వింటాం. ఆయన ప్రజలు ఆయన స్వరం వింటారు, విని లోపడతారు, మేలు పొందుకుంటారు, దీవెనలు పొందుకుంటారు. తన ప్రజలకు ఏం చేస్తారంట? బలాన్ని ఇస్తారంట. దేవుని వెంకటేశ్వర ఉన్న వ్యక్తి ఎవరైనా నాకు ఖాళీలో బాధపడలేదు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఖాళీ తగ్గిన చాలా విధాలుగా బలహీనతలు వచ్చింది. బలహీనతల గురించి ప్రార్థన చేసినప్పుడు అమ్మగారు అవచ్చు, ఏదైనా అవచ్చు, దేవుడు తప్పనిసరిగా మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, తిరిగి శక్తివంతంగా చేస్తాడు. తొదకు బలాన్ని పొందుతామని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పనిసరిగా తన పట్ల గొప్ప కార్యము చేశాడు. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. నిజమేనా అనుకుంటాను నేను? నిజమేనా? నిజమా? హల్లెలూయా. తన ప్రజలకు ఏమిస్తాడట? బలమిస్తాడు. నీకు కూడా బలమిస్తాడు ఆయన, నాకు బలమిస్తాడు ఆయన. నేను ఈరోజు అనుకుంటే వర్తమానాలు ఏదో తెలుసా? ఇది నాకు వర్తమానం. ఉదయం 8 గంటలకి, 10 గంటలకి, 4:30కి, ఇక్కడ 7 గంటలకి. దేవుని మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
శనివారం ఫాస్టింగ్ ప్రేయర్, గురువారం రోజున ప్రతి సమస్య గురించి ప్రార్థన. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నన్ను బలవంతునిగా చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తన ప్రజలకు బలాన్నిచ్చే దేవుడు ఆయన. అబ్రహాముకు బలాన్నిచ్చాడు, ఇస్సాకుకు బలాన్నిచ్చాడు. అబ్రహాం 5 సంవత్సరాలు బతికాడు. అబ్రహాం 5 సంవత్సరాలు బతికాడు. 175 సంవత్సరాలు బతికాడు. ఇస్సాకు 10 సంవత్సరాలు బతికాడు. 185 సంవత్సరాలు బతికాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా ఆయన బలాన్నిచ్చారు మనకి. ఈ రోజుల్లో 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు ఎట్లా ఉన్నారు మనకు తెలుసు. ఆయనను దేవుని బిడ్డలుగా ఉన్నారు కాబట్టి, దేవుని మాట వినేలాగా ఉన్నారు కాబట్టి, దేవుని చిత్తానుసారంగా నడుచుకునేలాగా ఉన్నారు కాబట్టి దేవుడు వారికి బలాన్ని ఇచ్చారు. తన ప్రజలకు బలం అనుగ్రహించేవాడు, తన ప్రజలకు సమాధానం కలిగించేవాడు, తన ప్రజలను ఆశీర్వదించేవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు బలాన్ని ఇవ్వాలి దేవుడు, మీకు సమాధానాన్ని ఇవ్వాలి దేవుడు, మిమ్మల్ని ఆశీర్వదించాలి. యెహోవా ఆశీర్వాదము మీకు ఐశ్వర్యంగా మారునుగాక. అలాగా భయపడి అలాగా భక్తి కనుక దేవుడు మనం మర్చిపోలేదు. అందుగురించి 115వ కీర్తనలో 12 వచనంలో ఏమంటున్నాడో చెప్పండి. 115వ కీర్తన 112వ కీర్తన 115వ కీర్తన 115వ కీర్తన క్షమించండి. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు. దేవుని యెహోవా మిమ్మల్ని మర్చిపోయాడు. మర్చిపోతాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఆయన మర్చిపోయేది కాదు. అందుగురించి దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని ఆశీర్వదించు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చదువుకోవడానికి జరిగిన ఇశ్రాయేలును ఆశీర్వదించాను, అహరోను వంశస్థులను ఆశీర్వదించాను. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవరు మనల్ని ఆశీర్వదించబడ్డారు? భయభక్తులు కలిగితే ఆశీర్వదించబడతారు. దేవుని మాటలకు లోబడితే ఆశీర్వదించబడతారు. దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటే ఆశీర్వదించబడతారు. దేవుని ఆజ్ఞలను, కట్టడలను, విధులను కైకొంటే ఆశీర్వదించబడతారు. తన ప్రజలకు ఆనందిస్తారు, తన ప్రజలకు సమాధానిస్తారు, తన ప్రజలను ఆశీర్వదిస్తారు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. అబ్రహాము ఉన్నతమైన స్థానంలో ఉంచినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదిస్తారు. అందుగురించి అబ్రహాము అంటే ఏం చేశాడంటే చూడండి, ఆది కాండం 14 అధ్యాయం 15 చదువుతున్నాం. 14 అధ్యాయం నెక్స్ట్ ఉండాలి. ముగించేస్తారు. 14 అధ్యాయం 15 నుండి చదువుతాం. మరియు ద్రాక్షరసమును తీసుకొని వచ్చాను. గట్టిదమ్మా, గట్టిదదు అంత గట్టిగా చదువుతున్నా అనుసిన కొంచెం సౌండ్ పెంచాలి. చదువు. ద్రాక్షరసము తీసుకొని వచ్చి అతడు సర్వోన్నతుడగు దేవుని యాజకుడు. అప్పుడతడు అబ్రహాముని ఆశీర్వదించాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే నా యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించాడన్నాడు. ఇక్కడ అంటున్నాడట, ఎవరి దగ్గర వచ్చాడు ఆయన? శాలేము రాజు, నీతికి రాజు, సమాధానానికి రాజు, సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. ఎవరైనా యాజకుడు ఎవరి దగ్గర తీసుకువచ్చాడు? ఏం తీసుకువచ్చాడు ఆయన?
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమి తీసుకుని వచ్చి నువ్వేమో గణపరచకపోయినా, ఏమి తీసుకొచ్చి మిమ్మల్ని సంతోషపరచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వోన్నతుడు, దేవునికి యాజకుడు. యాజకుడు కొంతమంది తెలుసుకోవడం ఉంటుంది. యాజకుడు ఎవరు? పాట పాడతారు. ఎవరు? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళేను. ఎవరు మన ప్రధాన యాజకుడు? మనకంటే ముందుగా ఎవరు? దేవుడికి మన ప్రధాన యాజకుడు, ఆయన ప్రధాన యాజకుడు దేవుడి వెళ్ళి సర్వోన్నతుడైన దేవునికి ప్రధాన యాజకుడైన దేవుడి వెళ్ళి అప్పుడు అతనిని ఆశీర్వదించాడు. దాని తర్వాత 19 వచ్చిన ఆకాశములకు భూమికి కట్టలను ఆశీర్వదించబడును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 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 ఎక్కడ ఏం తీసుకొచ్చారు దేవుని దగ్గరికి? చెప్పండి, ఏం తీసుకొచ్చారు? ఏం తీసుకొచ్చారు? దాని కింద చూడండి. నీ శత్రువులు నీ చేతికి అప్పగించుకొని సర్వోన్నతుడు దేవుడు అని చెప్పాడు. అప్పుడతడు అన్నిటిలోనూ అతనికి 10వ వంతు ఇచ్చాడు. దగ్గరికి వెళ్ళి గమనించాడు. దేవుడికి ఇచ్చాడు. ఎవరు దేవుడు? ప్రధాన యాజకుడు ఎవరు? యేసయ్య. యేసయ్య అంటే ఎవరు? చెప్పాలి. యేసయ్య అంటే ఎవరు? అది తెలియదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువు. చదవాలి. తొందరగా నెక్స్ట్ తెలియాలి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవునికి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయనలో తిరుగుతున్నటువంటి వాడని ఎప్పటికీ రాష్ట్రపతిగా ఉంటుంది. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యమే దేవుడు. ఆయనే ప్రధాన. ఆయన వాక్యం ఆయన వాక్యం ద్వారా అబ్రహాము దర్శించాడు. ఆయన వాక్యం ద్వారా మనుషులకు వచ్చాడు. నీ వాక్యమే చెప్పాలి. నీ వాక్యమే నన్ను దర్శించాడు. బాగలో అదే నాకు జ్ఞాపకమిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఆయనే మన ప్రధాన యాజకుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. మన స్థితిలో రాస్తున్నాడు. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఏమి తీసుకొచ్చాడు? ఆయనకి ఏమిచ్చి ఆయనకి కనపడుతున్నా, ఏమిచ్చి ఆయన మహిమపరుస్తున్నా? ఆశీర్వాదం రావాలంటే వృత్తిగా వస్తున్నారు. అందరినీ ఆశీర్వదిస్తాడు. ఆయన ప్రార్థన లేదు. ఎవరైనా ఆశీర్వదిస్తాడు? 49 ఎక్కడ మనకు వచ్చిన 49 కన్నాలు వేక్షించాడు. 49 కన్నాలు వేక్షించాడు. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేని, సామంతులేని, ధనికులేని, దరిద్రులేని, లోకనివాసులారా మీరందరూ ఏకంగా చెవికి ఏకంగా ఏం చేస్తున్నారు? ఎవరు? మీరు కాదు. లోకంలో వాళ్ళు సర్వజనులు, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు, లోకనివాసులందరూ కూడా అందరూ చెవికి నా మాట వింటే మేలుకుంటున్నారు. ఇంకొకరు ఏమంటాడు? యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటాడు? చెవికి నా యొద్దకు రండి, మీరు విని బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విని బ్రతుకుతారు, విని ఆశ్రమించబడతారు, విని వేలు పొందుకుంటారు, విని ఆరోగ్యం పొందుకుంటారు, విని క్షేమం పొందుకుంటారు, విని ఆయన బలవంతులుగా చేస్తాడు, విని సమాధానం పరుస్తాడు. ఆయన విని ఆయన ఆశీర్వదిస్తాడు.
ఎప్పుడు ఆశీర్వదిస్తాం, ఎప్పుడు ఆశీర్వదిస్తాం. దేవుని దగ్గర వచ్చినప్పుడు ఆయన మాటని ఆయన చెప్పింది చేసి ఆ మాట ప్రకారం నచ్చుంటే మనుషులందరికంటే హెచ్చం. అదే ద్వితీయోపదేశంలో 28వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడే చదువుతున్నారు. 8వ వచనం ద్వితీయోపదేశం 28వ అధ్యాయం 8వ వచనం దొరికిందమ్మా చదువుతారు అమ్మా. 28 ద్వితీయోపదేశకాండం 28వ వచనం 8వ వచనం నీ కోటలో చదవమ్మా చదవమ్మా. 8వ వచనం నీ కొట్లలో నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ నీకు దీవెన కలుగును. యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా ఆశీర్వదించును. 6వ వచనం చదువుమా. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడును, వెలుపలినప్పుడు దీవించబడు అంటున్నారు. దేవునికి మహిమ కలుగును. ఎప్పుడు దీవించబడతావా? నువ్వు బయటికి వెళ్ళినా, ఆ లోపల ఉన్నా, ఎక్కడున్నా ఏం చెప్పబడతావంట? దీవించబడతావు. ఎప్పుడు దీవించబడతావు? అబ్రహాము అబ్రహాము చేసినట్టుగా మనం చేసినప్పుడు, అబ్రహాము లోపలినప్పుడు నీ ఒక్కగానికి ఒక కుమారుడు ఇచ్చేయ్యా అని అడిగినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుని మాటలు లోపడ్డాడు. చిచ్చి 99 సంవత్సరాలు ఇచ్చేస్తున్నారు ఒకగాని. హల్లెలూయా.